చేదుగా లేదా ఘాటుగా ఏదైనా కషాయం తాగాలంటే మీలో ఎంతమంది ఈజీగా తాగుతారు అండ్ మీలో ఎంతమంది కష్టంగా తాగుతారు నాకులాగా. నాకు తాగడానికి టేస్ట్ పరంగా ఇబ్బంది అనిపించకపోయినా ఈ పసుపు ఇలాంటివి అంటే మనం పచ్చి పసుపు యూజ్ చేసి లేకపోతే అల్లం యూజ్ చేసి ఏదైనా కషాయం ఇలాంటివి చేసుకున్నప్పుడు ఆ స్మెల్ ఉంటుంది కదా, పచ్చి వాసన, నాకు స్మెల్ తోటే చాలా ప్రాబ్లం అనమాట. వామిటింగ్ సెన్సేషన్ వచ్చేస్తూ ఉంటుంది. బట్ ఈ మధ్య ఆల్మోస్ట్ ఒక 20 డేస్ అనుకోండి, 20 డేస్ నుంచి రెగ్యులర్గా డైలీ ఒకరోజు కూడా మిస్ చేయకుండా ఏదో ఒక కషాయం తీసుకుంటున్నాను. కషాయం అనే దానికన్నా ఇది కాచట్లేదు కాబట్టి పచ్చిగానే తీసుకుంటున్నా. డిఫరెంట్ ఈవెన్ అలోవెరా తీసుకుంటున్నాను, పచ్చి పసుపు కొమ్ములు, అల్లము చాలా ఉన్నాయి. నేను ఎవరికైనా అవసరము ఇది యూజ్ అవుతుంది అంటే ఇది స్కిన్కి చాలా మంచిది, ఇంటర్నల్గా మన హెల్త్కి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీని గురించి డీటెయిల్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను నేను త్వరలో. నేను అందుకే తాగలేక కొంచెం అంటే ఘాటు బాగా ఉంటుంది కదా, కొంచెం హనీ యాడ్ చేసుకుంటున్నా, లెమన్ యాడ్ చేసుకుంటున్నా. బట్ ఇప్పుడే అలవాటు చేసుకుంటున్నాను అనమాట. ఇంతకుముందు అంతా ఏదో ఒకటి కాచినవి తాగేదాన్ని కాబట్టి అంత ఇబ్బంది లేదు. ఇప్పుడు అన్నీ పచ్చివి కాబట్టి కొంచెం అలవాటు అవ్వడానికి కష్టంగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడైతే హనీ స్కూల్కి వెళ్ళిపోతున్నాము. స్కూల్ స్టార్ట్ అయ్యే ఒక 2 డేస్ ముందనమాట ఇది. సో ఈ వీడియో అంటే ఒక 1 వీక్ బ్యాకే తీసింది, బట్ ఇప్పుడు ఎందుకు షేర్ చేస్తున్నానో కూడా ఒక రీజన్ ఉంది. అది వీడియో ఎండింగ్ వరకు చూడండి అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకండి. యూస్ఫుల్ వీడియోనే అనమాట. ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తే అక్కడికి డుమ్గాడు రెడీ అయిపోతాడనమాట. బెల్ట్ అన్న మాట నోట్లో నుంచి వచ్చింది అంటే చాలు, ఇంకా వాడు బయటకి తీసుకెళ్ళకపోతే నిద్రపోడు, మమ్మల్ని నిద్రపోనివ్వడు. సో ఇంకా స్కూల్లో వీడియో ఎందుకని ఇక్కడ ఏమీ షూట్ చేయలేదు. ఇంటికి బుక్స్ తీసుకొచ్చామన్నమాట. వామ్మో, బుక్స్ ఫీ, యూనిఫామ్ ఫీ, ఇవన్నీ అంటే ఒకప్పుడు బుక్స్ 2000-3000లో వచ్చేసాయి. ఇప్పుడు కనీసం 6000 పెడితే స్కూల్ బుక్స్ వస్తున్నాయి అని అంటే వామ్మో అనిపించింది. ఆ బుక్స్ అన్నీ, కోడింగ్ ఏంటో, పైథాన్ ఏంటో, ఇవన్నీ ఇప్పుడు ఈ ఏజ్ నుంచే పిల్లలకి నేర్పడం ఏంటో వాళ్ళ ఓపికకి మెచ్చుకోవాలనిపిస్తుంది. నిజంగా 90s కిడ్స్ మన చదువులు చాలా 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 బెటర్ అనమాట. ఎందుకంటే మనకు ఆ నాలెడ్జ్ అలా ఉండిపోతుంది. ఏదో ఇబ్బందిగా చదివిన చదువులు అయితే కాదు. అండ్ నిజంగా అప్పటి టీచర్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. వాళ్ళ నాలెడ్జ్ వేరు, అసలు వాళ్ళు చెప్పే విధానం అదంతా కూడా చాలా బాగుండేది. నాకు ఎందుకో అలా గుర్తొచ్చిందనమాట. ఈ స్కూల్ బుక్స్కి కవర్స్ వేయడము ఇవన్నీ చూస్తుంటే నాకు అమ్మో, మన పేరెంట్స్ అప్పట్లో ఎలా మనల్ని, ఇద్దరు పిల్లల్ని ఎలా ఎఫర్ట్ అంటే ఇప్పుడు వస్తున్న ఇన్కమ్కి ఇప్పుడు ఖర్చు పెట్టేది మనకి చాలా ఎక్కువే అనిపించవచ్చు. బట్ అప్పటి రోజుల్లో ఇంత ఇన్కమ్ లేదు, చాలా తక్కువ. ఇప్పటితో పోల్చుకుంటే ఒక 60-70% తక్కువే. బట్ ఎలా చదివించారో వాళ్ళకి నిజంగా చేతులు ఇచ్చి దండం పెట్టచ్చు అనమాట, పేరెంట్స్కి మాత్రం, అప్పటి జనరేషన్ వాళ్ళందరికీ. ఇప్పుడు ఫస్ట్ అది ఓపెన్ చేసే ముందు మేడం గారు ఆ పాత పరుపు గురించి చెప్పండి. కానీ ఇది ప్యాకేజ్ చూసావా, భలే ఇంత పెద్ద పరుపు, ఇంత చిన్న స్లీప్ క్యాప్సూల్. నేనేమనుకున్నాను తెలుసా అక్క, ఫస్ట్ నేను సింగిల్ నా కోసం పెట్టింది అక్క దివాళీ. సరే, కొత్త పరుపు ఫ్లో మ్యాట్రెస్ అనమాట. ఇది ఎర్గో. ఇది ఓపెన్ చేసి ఎలా ఉంది ఏంటి మొత్తం అంతా షేర్ చేస్తాను. ఇప్పుడు చేయను, ఇప్పుడు నేను జస్ట్ ఓపెన్ చేస్తున్నా. నేను ఒక 3-4 డేస్ దీని మీద పడుకొని నేను ట్రై చేసిన తర్వాత దీన్ని జెన్యూన్ రివ్యూ నాది మీకు షేర్ చేస్తాను. అసలు కొత్త పరుపు ఎందుకు తీసుకున్నారు, మీకు ఆల్రెడీ పరుపు ఉంది కదా అంటారు చాలా మంది. చూపిస్తారండి పరుపు పరిస్థితి. ఇది ఎక్కడ మియాపూర్ రోడ్ మీద ఉంటుంది కదా, అక్కడ కాటుతో పాటు, సరే అప్పుడు ఫర్నిచర్ ఎక్కువైపోతుందని ఏదో తీసుకోవాలన్నట్టు తీసుకున్నాం. బట్ నాకేంటంటే తక్కువ అంటే 2000-3000 పెట్టినా సరే నాకు ఏది అట్లా వేస్ట్ గా పడే బుద్ధి కాదు, దాన్ని వాడాలి. నేను అప్పుడే చెప్పాను ఆ వీడియోలో, అది వాడే నడుము నొప్పి తెచ్చుకున్నా ఇప్పుడు. సరే, సో ఇది చూడండి ఇలా అయిపోయింది అనమాట. దగ్గరగా చూపికాలి, అణిగిపోయి పాడైపోయి షేప్ అవుట్ అయిపోయింది అనమాట. ఇట్లా ఒక మధ్యలోనేమో కిందకు పడుకునే దగ్గర కిందకు ఉంటుంది, పైకి షేప్ అవుట్ అయిపోయింది. దీని మీద పడుకుంటే మామూలుగా ఉండదు. కానీ నేను ఇన్ని రోజులు వాడే వేస్ట్ చేయబుద్ది కాక ఇప్పుడు ఇది ఓపెన్ చేద్దాం. అసలు దీని ఓపెనింగ్ మిస్ అవ్వకూడదు తెలుసా, ఎందుకంటే ఇంత చిన్న స్లీప్ క్యాప్సూల్లో ఇంత పెద్ద పరుపు ఎట్లా పెట్టారా అని డౌట్ నాకు. ఓపెన్ చెయ్యి. ఫ్లో వాళ్ళు నన్ను జెన్యూన్ ఫీడ్బ్యాక్ షేర్ చేయమని ఇది పంపించారు. ఇది వచ్చి ఎన్ని రోజులు అయితే ఇంకా మన ఇంటికి? 1 month అయింది. 1 month కాదులే, ఒక 25 days అట్లా అయ్యింది. మరి ఇంకా 5 days ఏముంది అక్క, 1 month కదా. సో ఓపెన్ చేసిన ఈ కవర్ మంచిగా దాపెట్టుకోవచ్చు. ఎందుకో తెలుసా, ఒక 100 days
మనం ఇది వాడి అంటే 100 days లోపు మనకి ఇది నచ్చలేదు, ఏ రీజన్ అన్నా ఉండనివ్వండి, మనలో ఒక క్వశ్చన్ కూడా అడగకుండా వాళ్ళు ఇది వెనక్కి తీసుకుని మనకి ఫుల్ రిఫండ్ ఇస్తారు. వావ్, నా వల్ల కాదు. యూ కెన్ డూ ఇట్. ఏం డూ ఇట్? నేను కాలేదు నా అమ్మో డుమ్ముగడు ఉన్నాడు కింద, లోపలికి వస్తున్నాడు. చాలా బాగుంది బ్యాగ్ క్వాలిటీ కూడా. ఆగ్నన్న అండ్ ఇది మనకి 10 years వారంటీ వస్తుంది. అక్క మా దానికి కూడా ఒకటి తీసుకో అక్క. ఫస్ట్ ఒకటి ఎలా ఉందో చూసింది, నేను చెప్పా కదా నేను తీసుకుంటా అని. దీనికి ఏదో పిన్ ఇస్తారనుకుంటా, లేదా? నేను తీసుకున్నది ఫ్లో మ్యాట్రస్లో ఎర్గో మోడల్ అనమాట. ఇది వచ్చేసి మెయిన్గా మనకి 0 పార్ట్నర్ డిస్టర్బెన్స్ ఉంటుంది అండ్ చాలా హాయిగా ఉంటుంది పడుకున్నప్పుడు. మనకి టర్న్స్ టాసెస్ ఇలాంటివి ఏమీ లేకుండా నైట్ మొత్తము అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది అండ్ స్ట్రెస్ రిలీజ్ టెక్నాలజీ ఉందన్నమాట. అంటే మనకి ప్రెషర్ పాయింట్స్ని, పవర్ఫుల్ ప్రెషర్ పాయింట్స్ని కూడా మినిమైజ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ 3D ఎయిర్ ఫ్లో టెక్నాలజీ ఉంటుంది. అంటే మనకి 5 degrees టెంపరేచర్ని చల్లగా ఉంచుతుంది మనం పడుకున్నప్పుడు, ఈవెన్ వితౌట్ ఎన్ ఏసీ అనమాట. అలానే యాంటీ సాగ్ విత్ షీల్డ్ టెక్నాలజీ ఉంటుంది. బెండ్ అవ్వడం కానీ, సాగిపోవడం కానీ, షేప్ అవుట్ అవ్వడం కానీ జరగదు. ఒకవేళ అలా ఏమైనా జరిగినా సరే మనకి దీని మీద ఫ్లో మ్యాట్రస్ మీద 10 years వారంటీ ఇస్తున్నారు. 100 nights రిస్క్ ఫ్రీ ట్రైల్ అనమాట. ఈ లోపు మీకు ఏదన్నా నచ్చకపోయినా, ఏం ప్రాబ్లం ఉన్నా సరే మీరు వెబ్సైట్లోకి వెళ్ళి రిటర్న్ చేసి ఫుల్ రీఫండ్ తీసుకోవచ్చు. నో క్వశ్చన్స్ ఆస్క్డ్ అనమాట. అండ్ ఇది మనకి అలోవెరా జెల్ ఇన్ఫ్యూజ్డ్ ఉంటుంది కవర్. అలానే సూపర్ అఫోర్డబుల్ అనమాట. కాస్ట్ అయితే చాలా రీజనబుల్. ఒకసారి వెబ్సైట్లోకి వెళ్ళి చెక్ చేయండి. నేనైతే కింగ్ సైజ్ మ్యాట్రస్ తీసుకున్నాను. కాట్ మెజర్మెంట్స్ని బట్టి మీరు మెజర్ చేసుకొని flowmattress.comలోకి వెళ్తే అది చక్కగా మనల్ని గైడ్ చేస్తుంది. దాన్ని బట్టి మన కాట్ సైజ్ని బట్టి మనకి ఎలాంటి మ్యాట్రస్ కావాలో అలాంటి మ్యాట్రస్ తీసుకోవచ్చు. మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ అని చెప్పాను కదా, ఆ కప్లో వాటర్ ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా హనీ 5 minutes వరకు మేము టెస్ట్ చేద్దామని అలానే దొర్లుతుంది, ఎగురుతుంది, ఆడుతుంది, డుమ్గాడు ఆడుతున్నాడు. బట్ మోషన్ ఐసోలేషన్ టెక్నాలజీ నిజంగా చాలా పవర్ఫుల్గానే ఉందన్నమాట. ఈవెన్ నేను ఒక 10 days స్లీప్ కూడా ట్రయల్ చేసిన తర్వాతే మీకు రివ్యూ షేర్ చేస్తున్నాను కదా. అండ్ ఇది మనకి 3 layers తోటి వచ్చేస్తుంది. మ్యాట్రెస్ క్వాలిటీ అండ్ ఫోమ్ క్వాలిటీ కూడా టాప్ నాచ్ ఉందన్నమాట. అలోవెరా జెల్ ఇన్ఫ్యూజ్డ్, అలానే మెమరీ ఫోమ్ తోటి వస్తుంది. టాప్ లేయర్ ఎర్గో మ్యాట్రెస్కి మనకి జెల్ ఇన్ఫ్యూజ్డ్ అనమాట. అంటే టెంపరేచర్ సెన్సిటివ్ మెమరీ ఫోమ్ అనమాట. ఇది మనకి బ్లడ్ సర్క్యులేషన్ అలానే అటు ఇటు తిరగకుండా కంఫర్టబుల్గా పడుకుంటాము. మిడిల్ లేయర్ ఏమో మనకి ట్రాన్సిషన్ ఫోమ్ అనమాట. అది మన స్పైనల్ అలైన్మెంట్ని హెల్ప్ చేస్తుంది. థర్డ్ లేయర్ ఏమో అన్ని మ్యాట్రసెస్కి, ఫ్లో మ్యాట్రస్కి వెయిట్ని, మనం ఇచ్చే ప్రెషర్ని యాక్యురేట్గా సపోర్ట్ ఇస్తుంది అనమాట. సో ఇలా మనకి 3 layers వచ్చేస్తాయి ఏ మోడల్లో అయినా సరే. ఇది వచ్చేసి ఎర్గో మోడల్. సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. నేను తీసుకున్నది కింగ్ సైజ్ అనమాట. అంటే నా కాట్ మెజర్మెంట్ని బట్టి తీసుకున్నాను. మీరు వెబ్సైట్లోకి www.flowmattress.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీ కాట్ మెజర్మెంట్స్ని బట్టి మీరు తీసుకుంటే కనుక పర్ఫెక్ట్ సైజ్ వస్తుందన్నమాట. క్వాలిటీ చాలా బాగుంది. సో ఎవరికైతే అవసరం ఉందో, ఎవరైతే మంచి మ్యాట్రస్ కోసం చూస్తున్నారో, ఎవరైతే పీస్ఫుల్గా నిద్రపోవాలనుకుంటున్నారో, ఎవరైతే నడుము నొప్పులు అట్లా ఎక్కువసేపు కూర్చుని వర్క్ చేసే వాళ్ళు ఉంటారో డెఫినెట్గా ఫ్లో మ్యాట్రస్కి అయితే వెళ్ళిపోండి. అండ్ వితౌట్ ఎనీ సెకండ్ థాట్. ఇది నేను చెప్పాననే కాకుండా మీకు కూడా 100 nights రిస్క్ ఫ్రీ ట్రయల్ ఉంటుంది కాబట్టి మీరు చక్కగా తీసుకొని ఒకవేళ నచ్చకపోతే రిటర్న్ చేసేయచ్చు. లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది అండ్ డీటెయిల్స్ అన్ని నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఒకసారి చెక్అవుట్ చేసేయండి. నాకైతే సైజ్ చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొత్తది వేసిన తర్వాత బెడ్షీట్ వేస్తే చాలా బాగుందనమాట. అండ్ మంచిగా నిద్ర కూడా డిస్టర్బెన్స్ ఏం లేకుండా మంచిగా ప్రశాంతంగా పడుకుంటున్నాం అనమాట. సో ఇది ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి శ్రీ స్వాతి అనే ఒక ఛానల్ ఉందని ఒక్క చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేయండి. మళ్ళీ రేపు మంచి వీడియోతోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సర్వే జన సుఖినో భవంతు.